జగన్కు జనం వెర్రి వెంగళాయిలా కనిపిస్తారో లేక ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మేస్తారన్నా గట్టి భ్రమలో ఉంటారో ఏమో. నోరు తెరిచారంటే అన్ని అసత్యాలే బయటకు వస్తున్నాయి. శుక్రవారం ఎమ్మిగనూరులో జరిగిన వైకాపా ప్రచార సభలో తమ పార్టీ అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ వీళ్లంతా పేదవాళ్లంటూ తనదైన శైలిలో చేతిని విచిత్రంగా కదిలిస్తూ జగన్ చెప్పిన అబద్ధాలు విని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శుక్రవారం జరిగిన వైకాపా ప్రచార సభలో తమ పార్టీ కర్నూలు లోక్సభ అభ్యర్థి బీవై రామయ్యతో పాటు ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు బుట్టా రేణుక, విరూపాక్షి, శ్రీదేవి, సతీష్, ఇంతియాజ్, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డిల్ని పరిచయం చేస్తూ వీళ్లంతా పేదవాళ్లైనా మంచివాళ్లు, సౌమ్యులంటూ అబద్ధాలు వల్లెవేశారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు, సౌమ్యురాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక 2014లో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల విలువ 242 కోట్ల రూపాయలుగా తెలిపారు. ఈ 10 ఏళ్లలో అవి ఎన్నో రెట్లు పెరిగి ఉంటాయి. 2014లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం రేణుకకు 2.250 కిలోల విలువైన రత్నాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. ఆమె కుటుంబ సభ్యుల దగ్గర మరో కిలో బంగారు నగలున్నాయి. 3.250 కిలోల ఆభరణాలు ఉన్నవాళ్లు సీఎం దృష్టిలో పేదవాళ్లు. ఆ నగల విలువే ప్రస్తుత ధర ప్రకారం 2 కోట్ల రూపాయలు. రేణుక కుటుంబానికి బుట్టా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఆటోమేటివ్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఫెసిలిటీ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా హాస్పిటాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఇంపెక్స్ అండ్ ట్రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, తేజస్వి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. రేణుక కుటుంబం నడుపుతున్న మెరిడియన్ స్కూళ్లు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిల్లో లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తారు. మెరిడియన్ ఎడ్యుటెక్ సొల్యూషన్స్ లో బుట్టా కుటుంబానికి ఉన్న 25 లక్షల షేర్ల విలువ 2014లోనే 25 కోట్ల రూపాయలు. రేణుక, ఆమె భర్త పేరు మీద హైదరాబాద్ బంజారాహిల్స్ లో కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. పంజాగుట్టలో ఊర్వశి హోటల్ ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. రేణుకదే పేరుకే కర్నూలు జిల్లా అయినప్పటికీ ఆమె స్థిరపడింది, నివాసముండేది హైదరాబాద్లోనే. మీ అందరికీ పరిచయస్తుడు, కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. కానీ మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు సాయన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఆదోని అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి 2019 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆస్తుల విలువ 5.17 కోట్లు. ప్రియదర్శిని అర్బన్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో వాటాలు, షిరిడీ సాయి కార్పొరేషన్లో ఆయన భార్యకు పెట్టుబడులు ఉన్నాయి. కొనకండ్ల, రామాపురం గ్రామాల్లో 43 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద మరో 6.97 ఎకరాలు ఉన్నాయి. ఆదోని, నంద్యాల, నూనెపల్లి వంటి చోట్ల విలువైన స్థలాలు, ఆదోనిలో సొంతిల్లు, కర్నూలులోని టీజే అపార్ట్మెంట్లో ఫ్లాట్ వంటి స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన పేరు మీద 25 తులాలు, ఆయన భార్య పేరు మీద 96 తులాల బంగారం ఉంది. ఇవన్నీ 2019 అఫిడవిట్లో వెల్లడించిన వివరాలే. బయటపెట్టని ఆస్తుల విలువ ఇంకెంత ఉంటుందో తెలియదు. భూ కబ్జాలు, క్రికెట్ బెట్టింగ్, మట్కా, కర్ణాటక మద్యం అక్రమ రవాణా వంటి వాటితో కోట్లకు పడగలెత్తిన ఆయన పేదవాడట. గతంలో రోడ్లు బాగు చెయ్యలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు ఆటో డ్రైవర్ను ఆయన అనుచరులు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ జనసేన నాయకుడి ఇంటికి వెళ్లి మరీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. కానీ సీఎం దృష్టిలో ఆయన సౌమ్యుడు, మంచివారట. మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి అన్న కూడా మీ అందరికీ పరిచయస్తుడే. మంచివాడు, సౌమ్యుడు. కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. మంత్రాలయం అభ్యర్థి వై బాలనాగిరెడ్డి 2019లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే బాలనాగిరెడ్డి స్థిరచరాస్తుల విలువ 2.29 కోట్లు. ఆయనకు 400 గ్రాములు, ఆయన భార్యకు 15 తులాల బంగారమూ ఉంది. మొత్తం 15 కిలోల వెండి ఉంది. వీరికి ఉన్న సుమారు 44 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విలువను 39.65 లక్షలుగా చూపించారు. ఆయనకు ఆదోనిలో వాణిజ్య భవనాలు, గుంతకల్లు, ఎమ్మిగనూరులో విశాలమైన భవనాలు, కర్నూలులో సొంతిల్లు ఉన్నాయి. భీమా ఎడ్యుకేషన్ సొసైటీలో వాటాలు ఉన్నాయి. జగన్ దృష్టిలో ఆయన పేదవాడట. 2019 ఎన్నికల సందర్భంగా ఖగ్గల్లులో ప్రచారానికి వెళ్లిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిని బాలనాగిరెడ్డి మనుషులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల్ని పురమాయించి
రాళ్లు పాతించారన్న ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలోని కంబళనూరు, మరళి, గుడికంబాలి, వల్లూరు, సాతనూరు, అగసనూరు, మాధవరం, చెట్నేపల్లి, మంత్రాలయం తదితర గ్రామాల్లో తుంగభద్రా నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అలాంటి వ్యక్తికి జగన్ సౌమ్యుడంటూ కితాబివ్వడం ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పత్తికొండ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం శ్రీదేవి ఆస్తుల విలువ 3.19 కోట్లు. కల్లూరు మండలం పర్ల, వెల్దుర్తి మండలం మల్లేపల్లి, సూడేపల్లి, కర్నూలు మండలం బాసపురం, కృష్ణగిరి మండలం తొగరచేడు, కర్నూలు సమీపంలోని దూపాడు గ్రామాల్లో 42.41 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కర్నూలుతో పాటు తెలంగాణలోని ఘట్కేసర్లో విలువైన స్థలాలు ఉన్నాయి. కర్నూలులోని బంగారుపేటలో వాణిజ్య భవనాలు ఉన్నాయి. ఎండోమెంట్ కాలనీలో ఇల్లు, హైదరాబాద్లోని సుందర్ నగర్ కాలనీలో ఓ ఇల్లుంది. గుత్తేదారులు, స్థిరాస్తి వ్యాపారుల నుంచి వసూళ్లు, అడిగినంత ఇవ్వని వారిపై దాడులు, భూముల ఆక్రమణలు వంటి ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఇతరులు కొనుగోలు చేసిన భూముల్లోనూ అక్రమంగా తవ్వకాలు జరిపి ఇనుప ఖనిజాన్ని పెద్ద ఎత్తున తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్, డాక్టరు, సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే. కోడుమూరి అభ్యర్థి సతీష్ మంత్రి ఆదిమూలపు సురేష్ కు డాక్టర్ సతీష్ స్వయాన తమ్ముడు. కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు అధిపతి. కర్నూలుతో పాటు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, మార్కాపురంలో విద్యా సంస్థలతో పాటు విలువైన భూములు, ప్లాట్లు ఉన్నాయి. కర్నూలులో బీఎడ్, నర్సింగ్ కళాశాలలతో పాటు మరో కళాశాల, కర్నూలు జొహరాపురం సమీపంలో కోట్ల రూపాయల విలువైన స్థలాలు, ప్లాట్లు ఉన్నాయి. ఇరుపాక్షన్న కూడా అంతే. పేదవాడు బీసీ వర్గానికి సంబంధించిన వాడు, పేదవాడు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఆలూరు అభ్యర్థి విరూపాక్షి 2001 నుంచి రైల్వే క్లాస్ 1 కాంట్రాక్టర్. రైల్వేలో కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తున్నారు. సబ్ కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. సొంతూరు చిప్పగిరిలో ఇంటితో పాటు ఆ మండలంలో 50 ఎకరాల పొలం, గుంతకల్లులో కోటి రూపాయలకు పైగా విలువ చేసి ఇళ్లున్నాయి. గుంతకల్లులో 20 కోట్ల విలువైన లేఅవుట్ వేసి అమ్మారు. స్థిరాస్తి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇమ్తియాజ్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన పదవికి తాను రాజీనామా చేసి కర్నూలు టౌన్కు మీ కళ్ళ ముందర నిలబడతా ఉన్నాడు. పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్. ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఏడాది సర్వీసు ఉండగానే ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఐఏఎస్ పోస్టును వదులుకొని ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారంటేనే ఆయన పేదవాడు కాదని అర్థమవుతోంది. సౌమ్యుడు, మంచివాడు, పేదవాడైనా కూడా మంచితనం మాత్రం గుండెల నిండా ఉంది అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇస్తా ఉన్నా. కర్నూలు లోక్సభ అభ్యర్థి బివై రామయ్య. కర్నూలు మాజీ మేయర్ బివై రామయ్య 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల విలువ 54 లక్షలుగా తెలిపారు. కానీ ఆయన ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. కర్నూలు మేయర్ క్యాంపు కార్యాలయం సమీపంలో 13 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. దాని విలువ 2 కోట్లు. నంద్యాల చెక్పోస్టు సమీపంలోని వక్ఫ్ బోర్డు స్థలంలో ఆయనకు 8 సెంట్లు ఉన్నట్లు సమాచారం. దీని విలువ 50 లక్షలు. నంద్యాల చెక్పోస్టు సమీపంలో 2 ఇళ్లు ఉన్నాయి. వాటి విలువ 2 కోట్లకు పైమాటే. కర్నూలు గ్రామీణ మండలంలో దిన్నె దేవరపాడు సమీపంలో ఓ బిల్డర్ 50 సెంట్ల స్థలం కానుకగా ఇచ్చినట్లు సమాచారం. దీని విలువ 3 కోట్లు. నగరంలోని ఓ ట్రస్టుకు సంబంధించి టీడీఆర్ ఇప్పించే క్రమంలో కోటి తీసుకున్నట్లు సమాచారం. గడివేముల మండలంలో పెద్దల ఆస్తి 7 ఎకరాలు ఉండగా మరో 2 ఎకరాలు ఇటీవలి కాలంలో 40 లక్షలు పెట్టుకున్నట్లు సమాచారం. బి తాండ్రపాడు సమీపం సఫా ఇంజనీరింగ్ కళాశాల వద్ద 3 ఎకరాల భూముంది. దీని విలువ 6 కోట్లు. ఓర్వకల్లు మండలం పొడిచెర్ల గ్రామంలో 2 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. దీని విలువ 4 కోట్లకు పైనే. 2012లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారమే 43,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్న జగన్ వాటితో పోల్చుకుని 10,100 కోట్లలో ఆస్తులున్న తన పార్టీ అభ్యర్థుల్ని పేదలుగా భావిస్తున్నారు కాబోలు అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.